గుడ్ ఆఫ్టర్నూన్. మనము ఈరోజు సెకండ్ సెమిస్టర్ సిలబస్ స్టార్ట్ చేసాం కదా. సెకండ్ సెమిస్టర్ సిలబస్ దాంట్లో మనము యూనిట్ 4 లేజర్ అండ్ హోలోగ్రఫీ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసాము. ఈరోజు మనము వాట్ ఈస్ లేజర్ ఎక్స్పాన్షన్ అని చెప్పి మార్నింగ్ క్లాస్లో చెప్పాం. ఐ థింక్ యూ 3 people are not attended morning class. ఎస్ ఆర్ నో? అటెండ్ అవ్వలేదు కదా మార్నింగ్ క్లాస్లో మీరు? మీ ముగ్గురు మార్నింగ్ క్లాస్కి అటెండ్ అవ్వలేదు కదా? జ్యోతి, లావణ్య, శివకృష్ణ. నో మేడం. మనం మార్నింగ్ సెకండ్ సెమిస్టర్ ది సిలబస్ స్టార్ట్ చేసాం. నిజానికి ఈరోజు లేజర్ చాప్టర్ స్టార్ట్ చేసాము. నేను లేజర్ మేడం ఎక్స్పాన్షన్ ఏం చెప్పాను. అర్థం కావడం లేదు మేడం మాకి. ఏంది అర్థం కాలేదు? ఆన్లైన్ క్లాసెస్ అర్థం కావడం లేదు మేడం ఈ మధ్య. ఎందుకు? ఏమో మేడం అసలు. ఎందుకమ్మా ఎందుకు? మీదే కాదు మేడం, ఆల్ సబ్జెక్ట్స్ అట్లే ఉంది మాకి. అప్పుడైతే బాగానే ఫస్ట్ లో బాగానే వినేవాళ్ళము. ఒక 15 days నుంచి అసలు ఫోన్ చూస్తున్నా కూడా ఎక్కువ మాకు ఐస్ పెయిన్ వస్తుంది మేడం చాలా. ఓకే ఓకే, అంటే ఐస్ పెయిన్ రావడం లాంటివి జరుగుతుంది మీకు. ఆ 5 అంటే hours మొబైల్, ఒక్కో క్లాస్ 1 hour మేడం. 5 classes 5 అవును hours. అవును. మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా చెప్తే రాయాలా, మరి దానికి ఒక 2 hours. 7 hours మా దగ్గర మొబైల్ అంటే ఏం కావాలా మేడం మేము. ఓకే ఫైన్ అమ్మా, కరెక్టే మీరు చెప్పింది కూడా. మాకైతే ఐస్ పెయిన్ వచ్చి ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు మేడం, ఏం అట్లా అయిపోతున్నారు అని. మేము మొబైల్ పక్కన పెట్టి కూర్చుంటే ఏం అర్థం కాదు అసలు, చేతిలోనే పట్టుకోవాలా. ఓకే అమ్మా, ఇప్పుడైతే మామూలుగా నేనైతే దేవి మేడం కూడా ఇలాగే చెప్పేసా మేడం ఒక్కోసారి. అందుకే నేను క్లాస్ కూడా అటెండ్ కావడం లేదు మేడం ఈ ఐస్ పెయిన్ వల్ల. చాలా మంది అలాగే అంటున్నారు. ఓకే, దానివల్ల మీరు క్లాసెస్ కూడా మిస్ అవుతున్నారు కదా. ఎస్ మేడం. క్లాస్ కూడా మిస్ అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినా కూడా ఇప్పుడు క్లాస్ వింటాము, మళ్ళీ అయిన తర్వాత రాయాలన్నా కూడా మళ్ళీ మొబైల్ చూడాలి. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అది కాక ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ కి సిలబస్ చేస్తున్నారు, ఇంకా కొంచెము భయం వేస్తుంది మాకైతే. ఏం భయం లేదమ్మా. ఇప్పుడు ఫస్ట్ సిలబస్ అయితే ఆల్మోస్ట్ మీరైతే ప్రిపేర్ అయ్యారు. మనకి మీ కాలేజ్ జరుగుతున్నప్పుడు మీ సిలబస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం కదా ముందే. ఇట్లా మామూలుగా ఏమైనా లాక్డౌన్ అవుతుందని అందుకే ముందే చేసేసింది సిలబస్ ఆ కూడా. ధైర్యం మీద మేడం మేము ఆన్లైన్ క్లాస్ కి ఇంకా ఇది వినకపోయినా కూడా అది ఫస్ట్ దంతా మనము ఆఫ్లైన్ క్లాస్ లో ఉన్నాయి చదువుకొని రాయొచ్చు ఎగ్జామ్ అనుకున్నాం మేము. ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ కూడా స్టార్టింగ్ లోనే ఆన్లైన్ అంటే ఇంకా మాకు కూడా కొంచెం ఇదేస్తుంది మేడం. కరెక్టే, కానీ కొన్ని రోజులే చూద్దామండి. అంటే కొంచెం తొందరగానే కాలేజీకి వచ్చేటట్టు ఉంటుందిలేండి. అంటే ఇట్లే కంటిన్యూ అయితే కాదు కదా. ఏందో మేడం అసలు ఇప్పటికే చాలా వీక్ అయిపోయినాం మేడం మేమైతే ఈ మొబైల్ చూసి చూసి. అందుకే నేనైతే ఇంక పక్క పెట్టేసిన మేడం ఇంక మొబైల్ ని. వేరే వాళ్ళని అడుగుదాంలే, క్లాసెస్ కంప్లీట్ అయినాక కాల్ చేసి అని అనుకున్నా మేడం నేనైతే. ఓకే ఓకే, సరే. అందరు ఏమంటున్నారు, ఆఫ్లైన్ అడుగుదామండి ఇంక ఎట్లా బస్సు అవైలబుల్ ఉంది కదా అంటున్నారు. చూడండి అమ్మా, ట్రై చెయ్యండి ఒకసారి. మేమైతే హయ్యర్ అథారిటీ నుంచి ఎలా వస్తే అలాగే ఫాలో అవ్వాలి కాబట్టి మేమేం చెప్పలేము. మా ప్రాబ్లం అయితే ఇట్లా ఉంది చూడండి మేడం. నేనైతే మొన్న దేవి మేడం దగ్గర కూడా ఇలాగే చెప్పినా మేడం నేను.
కరెక్టేలేమ్మా. అంటే అది మీ ప్రాబ్లమ్, మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నారు. కరెక్టే. చెప్తేనే కదా మాకు కూడా తెలుస్తుంది. లేదంటే ఎందుకు రాలేదు అని ప్రతిసారి అడుగుతాం. మీరు ఊరికే చెప్తూ ఉండే పోతున్నారు, కానీ మా ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు మేడం? కరెక్టే. అమ్మా ఈ రోజు నువ్వు చెప్పిందైతే నేను ఈవినింగ్ ట్రై చేస్తాను. ప్రిన్సిపల్ సార్కి ఒకసారి చెప్తాను, సార్ ఏమంటారు. నేనైతే ట్రై చేస్తాను. నీ వీడియో రికార్డింగ్ నా దగ్గర ఉంటుంది కాబట్టి నీ సార్కి ఒకసారి చూపిస్తాను. సరే మేడం. నేనైతే అందుకే మేము చెప్తాను. క్లాస్ కూడా అటెండ్ కావడం లేదు మేడం మేము సరిగ్గా. నువ్వు నీ ప్రాబ్లం చెప్పావు కాబట్టి అందరూ మా వాళ్ళు కూడా అంటున్నారని నేను కూడా ఒకసారి సార్కి చెప్తానమ్మా. ఎందుకంటే మీరు మాకు చెప్తే మేము సార్కి చెప్పాలి, మా బాధ్యత కాబట్టి నేనైతే మాక్సిమం ట్రై చేసి చెప్తాను. సరే, ఇప్పుడైతే మనం లేజర్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. అంటే లేజర్ అంటే ఏంటి అని మార్నింగ్ క్లాస్లో చెప్పాను, మీరు అటెండ్ అవ్వలేదు కదా. ఒకసారి లేజర్ అంటే ఎక్స్పాన్షన్ ఏంటి చూద్దాం, సరేనా? సరే. వీలైనంత వరకు క్లాసెస్కి అయితే అటెండ్ అవుతూ ఉండండి. అంటే కొంచెం చూడండి అప్పుడే, ఓకేనా? ఎందుకంటే మీరు హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది అని అన్నారు కాబట్టి చూడండి అమ్మా. లేజర్ మనము మార్నింగ్ లేజర్ చాప్టర్ స్టార్ట్ చేసామమ్మా. ఇక్కడ లేజర్ యొక్క ఎక్స్పాన్షన్ ఏంటి అని అంటే, ఎల్ అంటే లైట్, ఎల్ అంటే లైట్, ఏ అంటే యాంప్లిఫికేషన్, యాంప్లిఫికేషన్, ఎల్ యాంప్లిఫికేషన్, అండ్ ఎస్ అంటే స్టిమ్యులేటెడ్, స్టిమ్యులేటెడ్, ఏ అంటే ఎమిషన్, ఆర్ అంటే రేడియేషన్. ఓకేనా అమ్మా? ఇక్కడ మనకి లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఇది వచ్చేసి మనకి లేజర్ యొక్క ఎక్స్పాన్షన్ అమ్మ. ఓకేనా? ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే, ఇప్పుడు ఇది మనకి లేజర్ యొక్క ఎక్స్పాన్షన్. ఓకేనా? లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అన్నది మనకి లేజర్ యొక్క ఎక్స్పాన్షన్. ఓకేనా అమ్మ? గుర్తుపెట్టుకోండి, సరేనా? అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత మనకి దీని యొక్క ప్రాపర్టీస్ చూసినట్టయితే, లేజర్ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ లేజర్. ఇదా ప్రాపర్టీస్ ఆఫ్ లేజర్. ప్రాపర్టీస్ ఆఫ్ లేజర్. ప్రాపర్టీస్ ఆఫ్ లేజర్ లోకి వచ్చేపాటికి మనకి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఏం చెప్పొచ్చు అని అంటే, ఇక్కడ మనకి లేజర్ అంటే పర్ఫెక్ట్లీ మోనోక్రోమాటిక్. లేజర్ లైట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్లీ monochromatic. Laser light is a perfectly monochromatic. Monochromatic. Okay na amma? Monochromatic. And second one వచ్చేసి laser perfectly parallel. మనకి లేజర్ అబ్జర్వ్ చేసినట్టయితే అది పర్ఫెక్ట్లీ ప్యారల్ గా లేజర్ రే ని అబ్జర్వ్ చేసినట్టయితే లేజర్ రేస్ ఆర్ perfectly parallel. Okay namma? Perfectly monochromatic laser rays are perfectly parallel. Okay na? The laser rays is extremely intense. Laser light ki vachesi manaki intense, extremely intense in intense. ఓకేనా అమ్మా? తర్వాత ప్రాపర్టీ వచ్చేసి మనకు దే లేజర్ లైట్
హ్యాజ్ ఏ హై డైరెక్షనాలిటీ. లేజర్ లైట్ కి మనకి హై డైరెక్షనాలిటీ అనేది ఉంటుంది. హై డైరెక్షనాలిటీ. హై డైరెక్షనాలిటీ. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి హై డిగ్రీ ఆఫ్ కోహరెన్స్ అనేది మనకి లేజర్ లైట్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. లేజర్ లైట్ హ్యాజ్ ఏ డిగ్రీ ఆఫ్ కోహరెన్స్. హై డిగ్రీ ఆఫ్ కోహరెన్స్. హై డిగ్రీ ఆఫ్ కోహరెన్స్ ని మనము లేజర్ లైట్ లో అబ్జర్వ్ చేయొచ్చు. హై డిగ్రీ ఆఫ్ కోహరెన్స్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి సిక్స్త్ ప్రాపర్టీ వచ్చేసి మనకి లేజర్ లైట్ హ్యాజ్ ఏ హై ఇంటెన్సిటీ. హై ఇంటెన్సిటీ మనకి లేజర్ లైట్ లో అబ్జర్వ్ చేయొచ్చు. హై ఇంటెన్సిటీ. ఓకేనా అమ్మా. ఇక్కడ మనం లేజర్ లైట్ లో అబ్జర్వ్ చేసినట్టయితే లేజర్ లైట్ ని ఎక్స్పాన్షన్ వచ్చేసి మనకి లైట్ ఆంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. దీని యొక్క ప్రాపర్టీస్ విషయానికి వచ్చినట్టయితే దీని యొక్క ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పొచ్చు అనంటే పర్ఫెక్ట్లీ కోహరెంట్. పర్ఫెక్ట్ మోనోక్రోమాటిక్ నేచర్ అనేది మనకి లేజర్ లైట్ లో ఉంటుంది. లేజర్ లైట్ యొక్క రేస్ ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్లీ ప్యారలల్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. అదే విధంగా దీని యొక్క నెక్స్ట్ ప్రాపర్టీని అబ్జర్వ్ చేసినట్టే ఎక్స్ట్రీమ్లీ లేజర్ లైట్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్. లేజర్ లైట్ అనేది మనకి ఎక్స్ట్రీమ్ గా ఇంటెన్స్ కలిగి ఉంటుంది. అదేవిధంగా లేజర్ లైట్ యొక్క హై డైరెక్షనాలిటీ ఉంటుంది. లేజర్ లైట్ కి హై డైరెక్షనాలిటీ అనేది ఉంటుంది అనమాట. అదే విధంగా లేజర్ లైట్ హ్యాజ్ ఏ హై డిగ్రీ ఆఫ్ కోహరెన్స్. లేజర్ లైట్ హ్యాజ్ ఏ హై డిగ్రీ ఆఫ్ కోహరెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా లేజర్ లైట్ హ్యాజ్ ఏ హై ఇంటెన్సిటీ. లేజర్ లైట్ కి మనకి హై ఇంటెన్సిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనమ్మా. దీస్ ఆర్ ది లేజర్ లైట్ ప్రాపర్టీస్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ స్పాంటేనియస్ ఎమిషన్ అండ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏమి, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏమి అని ఒకసారి చూద్దాం. ఓకేనా. స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ అమ్మా ఇది. స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటి అంటే అమ్మాయి ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఇప్పుడు ఉంటుంటే ఒకవేళ చూడండి ఇక్కడ మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇలా ఉంటాయమ్మా. ఆటమ్ లో మనకి ఎనర్జీ లెవెల్స్ గురించి చదువుతాం కదా. ఆటమ్ ఉంటుంది, న్యూక్లియస్ కి అనుకుని మనకి ఎనర్జీ స్టేట్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాం కదా. ఈ ఎనర్జీ స్టేట్ ని మనము ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికి ఇలాగా తీసుకుంటాము. ఓకేనా. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే 2 ఎనర్జీ స్టేట్స్ ని తీసుకుంటాం అనమాట. ఎనర్జీ స్టేట్ వచ్చేసి ఇది గ్రౌండ్ స్టేట్ అంటారమ్మా. ఇది గ్రౌండ్ స్టేట్. ఇది ఎగ్జైటెడ్ స్టేట్. ఇది వచ్చేసి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. దీని యొక్క ఎనర్జీ ఈ వాల్యూస్కి వచ్చినట్టయితే దీన్ని E1, దీన్ని E2 అని అనుకుంటాం. ఓకేనా. వీటిని వచ్చేసి మనము ఎనర్జీ స్టేట్స్ అంటాము. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రౌండ్ స్టేట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అని అంటాము. అర్థమైందా. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకేనా. ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే స్పాంటేనియస్ ఎమిషన్ అంటున్నాం కదా. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటి అంటే అందుకన్నా ముందు స్పాంటేనియస్ అబ్జర్వేషన్ అని అబ్జర్ప్షన్ అని ఒక చిన్న విషయం చెప్తాను. స్పాంటేనియస్ అబ్జర్ప్షన్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు స్పాంటేనియస్ ఎమిషన్ కన్నా ముందు నేను అబ్జర్ప్షన్ గురించి చెప్తాను వినండి. అబ్జర్ప్షన్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది. దీన్ని మనం గ్రౌండ్ స్టేట్ అంటాం కదా. దీని వచ్చేసి మనము ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అని అంటాం అనమాట. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉందనుకోండి, ఇది మనకి ఎలక్ట్రాన్. ఓకేనా అమ్మ. అర్థం అవుతుందా. ఎస్ మేడం. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది అనమాట. ఈ ఎలక్ట్రాన్ అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు అమ్మ ఒక్క నిమిషము ఉండండి. ఓకేనా. ఒక్క నిమిషం నోట్స్ రాశాను అందుకని. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. 1 minute.
నా ఫోటో ప్రాసెస్ ఇప్పుడు సార్ చెప్పినారు ఏమని ఇది మీలాగా చేయండి అనేసి. నేను చెప్పినట్లు చెప్పినాడా ఆయన? మేడం కూడా తక్కువ వేసినారు మేడం స్ట్రెంత్. ఏవి మేడం 19, 39, 47 అట్లా వేసినారు. కానీ నాలాగే చాలా మంది చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ దగ్గర ఎంత ఉంటే అంతమంది అయ్యారు కదా, అది ఎన్రోల్ చేసుకునేది కాదు. సార్ చెప్పారా? చెప్పలేదు సార్. మరి ఎందుకు చెప్పినారంటారు? ఇది చేయకుండా పర్సెంటేజ్ రూపంలో కాదు చేయాల్సింది అని చెప్పారు సార్. ఏది టోటల్ చేయాలమ్మా పర్సెంటేజ్ రూపంలో కాదు అని చెప్పాడు. మీరు టోటల్ కదా చేసినది, అది కావాలి ప్రాసెస్. ఆ ఫోటో పెట్టండి. మీకు పెడతాను. ఇది మేడం ఒకటి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్ దగ్గర 30 మంది. ఇంటూ అది వేస్తావు కాబట్టి ఎక్కువ నంబర్ ఎక్కువే వస్తుంది. ఎన్రోల్ అయింది షెడ్యూల్డ్, ఎన్రోల్ షెడ్యూల్డ్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఇది అటెండెడ్, కండక్టెడ్. ఈ అటెండెడ్ ఇక్కడ ఉంది చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ అటెండెడ్ ఫర్ ఫుల్ సీజన్ ఆఫ్ ది పీరియడ్. అటెండెడ్, కండక్టెడ్. కండక్టెడ్ ఆ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తావు, దీని యొక్క పర్సెంటేజ్ అంతే. నేనైతే అట్లే చేసిన. ఓకే అమ్మా, ఇప్పుడు మనము స్పాంటేనియస్ మరి పర్సెంటేజ్. ఓకే ఫైన్. ఇక్కడ చూసినట్టయితే మనము స్పాంటేనియస్ అబ్జార్ప్షన్ గురించి చూద్దాం. ఓకేనా, మీకు సిలబస్ అయితే స్పాంటేనియస్ ఎమిషన్ ఉంది. దానికన్నా ముందు స్పాంటేనియస్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ నేను 2 స్టేట్స్ డ్రా చేస్తాను. ఇది ఏ స్టేట్ అన్నాను ఇంతకుముందు? దీన్ని ఏమంటారని చెప్పాను? చెప్పండి అమ్మా. దీన్ని ఏమంటారు? గ్రౌండ్ స్టేట్ అంటారా? అవునా? ది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేటా? ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఇది గ్రౌండ్ స్టేట్ కదా. E1 yes madam. గ్రౌండ్ స్టేట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. Excited. దీన్ని నేను E1 అని అనుకుంటున్నా. E1. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ని E2 అని అనుకున్నా. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? అబ్జార్ప్షన్ గురించి చెప్తున్నాం. అబ్జార్ప్షన్ నుంచి చెప్తున్నానమ్మా. ఇక్కడ అబ్జార్ప్షన్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ మనకు ఏంటంటే, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ టేక్ 1 ఎలక్ట్రాన్. గ్రౌండ్ స్టేట్ లో మనకి 1 ఎలక్ట్రాన్ అనేది ఉంది అని అనుకోండి. ఎలక్ట్రాన్ ని మనము ఈ ఎలక్ట్రాన్ కి ఎక్స్టర్నల్ గా hν అని అంటే ఫోటాన్ ఎనర్జీని అప్లై చేసా, అంటే ఎనర్జీని అప్లై చేయడం వల్ల ఈ ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్తుంది కదా. ఇదేంటి, ఇక్కడ మనము ఎలక్ట్రాన్ ని ఇక్కడ గ్రౌండ్ స్టేట్ లో ఉంది ఫస్ట్. ఓకే, గ్రౌండ్ స్టేట్ నుంచి మనకు ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తుంది అనమాట. ఓకే, E1 నుంచి మనకి E2 లోకి ఎలక్ట్రాన్ అనేది పాస్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్ని మనము అబ్జార్ప్షన్ అని అంటాం. అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అని అంటాం. ఓకేనా, అర్థమైందా అబ్జార్ప్షన్ అంటే ఏంటో? ఇక్కడ మనకి E1 స్టేట్ లో ఉన్న ఎలక్ట్రాన్ ని బయట నుంచి ఎనర్జీ ఇవ్వడం వల్ల అది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. E1 స్టేట్ నుంచి E2 స్టేట్ లోకి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఎనర్జీని ఇది అబ్జర్వ్ చేస్తుంది కదా. అబ్జర్వ్ చేస్తుంది కదా. అబ్జర్వ్ చేసి మనకి E1 లోకి ఎంటర్ అవడం అనేది జరుగుతుంది. దీన్ని మనము అబ్జర్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అని అంటాం. అర్థమైందా? ఓకేనా, తర్వాత ఇప్పుడు ఏం చదువుతున్నామంటే స్పాంటేనియస్ ఎమిషన్ అని అంటున్నాం. స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్. ఇక్కడ స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటి అని అంటే, సేమ్ గ్రౌండ్ స్టేట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ని కన్సిడర్ చేయండి. ఓకే, హియర్ ఇట్ ఈస్ ద గ్రౌండ్ స్టేట్ అండ్ హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ కదా. అవునా కాదా అమ్మ, చెప్పండి ఒకసారి. Yes madam. స్టేట్ E1 స్టేట్
ఎలక్ట్రాన్ అనేది ఈ టూ స్టేట్ కి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. అదే కదా మనం ఇంతకు ముందు చెప్పాము. ఇక్కడ ఏంటి అని అంటే E1 ఇది వచ్చేసి E1 స్టేట్, ఇది వచ్చేసి E2 స్టేట్ అని E2 మనం state. అనుకున్నప్పుడు E2 స్టేట్. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇంతకు ముందు అబ్జర్వ్ చేయడం వల్ల ఎలక్ట్రాన్ అనేది ఎక్కడుంది? Ground state. E1 1. అబ్జర్ప్షన్ నో అబ్జర్ప్షన్ ప్రాసెస్ తర్వాత సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ లోకి ట్రాన్స్ఫర్ అయిందా ఎలక్ట్రాన్ కదా. Yes, madam. ఎగ్జైటెడ్ స్టేట్ లో మనకి ఎలక్ట్రాన్ అనేది ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో లోవర్ స్టేట్ నుంచి హయ్యర్ స్టేట్ లోకి, అక్కడ మనకి ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ స్టేట్ లో 10⁻⁸ సెకండ్స్ స్టే చేస్తుంది. ఓకేనా అమ్మా. ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ ని లోవర్ స్టేట్ నుంచి హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంటాము, అక్కడ హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎలక్ట్రాన్ అనేది 10⁻⁸ సెకండ్స్ అక్కడ స్టే చేసి అగైన్ రిటర్న్ బ్యాక్ లోవర్ స్టేట్ కి అది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా అమ్మా. ఏదైనా ఒక ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ 10⁻⁸ సెకండ్స్ స్టే చేసిన తర్వాత ఆ టైం పీరియడ్ దాటిన వెంటనే అది అగైన్ లోవర్ స్టేట్ కి వచ్చేస్తుంది అనమాట. అమ్మాయికి నేను గ్రౌండ్ స్టేట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇక్కడ మరి తర్వాత నెక్స్ట్ స్టేట్స్ కూడా వస్తాయి కదా. మనకి KLMNO అట్లా ఉంటాయి కదా ఎనర్జీ లెవెల్స్ అనేవి, ఆ కక్షలు అనేవి అలా ఉంటాయి కదా ఆర్బిటాల్స్. దానికి తగ్గట్టు మనకి ఎనర్జీ స్టేట్స్ కూడా అలానే ఉంటాయి అనమాట. గ్రౌండ్ ఫస్ట్, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్, తర్వాత థర్డ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఇలానే ఉంటాయి. అన్ని స్టేట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనము 2 స్టేట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం, E1 E2 మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ మనకి ఏం చెప్తున్నాము, ఎలక్ట్రాన్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్ లో 10⁻⁸ సెకండ్స్ స్టే చేసిన తర్వాత అగైన్ లోవర్ స్టేట్ కి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే E1 నుంచి ఎలక్ట్రాన్ ని E2 లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి hν ఎనర్జీ యూజ్ అయిందా? hν అనే ఎనర్జీ అనేది యూజ్ చేసామా ఫోటాన్ ఎనర్జీని? అప్పుడే కదా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది అబ్జర్ప్షన్ లో. ఇప్పుడు ఏంటి అంటే 10⁻⁸ సెకండ్స్ ఇక్కడ స్టే చేసిన తర్వాత ఆ ఎలక్ట్రాన్ అనేది అగైన్ ఇక్కడ మనకి E1 స్టేట్ లోకి వచ్చేస్తుంది. E1 స్టేట్ E2 నుంచి E1 లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే దీన్ని వచ్చేసి మనము దిస్ ఈస్ కాల్డ్ స్పాంటేనియస్ ఎమిషన్. దీన్ని మనం స్పాంటేనియస్ ఎమిషన్ అని అంటాం అనమాట. ఇక్కడ ద రేట్ ఆఫ్ ఎమిషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ ఎగ్జైటెడ్ స్టేట్. ఓకేనా. ఇక్కడ ఏంటి అని అంటే స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటి అంటే atoms in which the E2 state make a transformation to energy E1 state. ఇక్కడ మనకి E1 స్టేట్ లో ఉన్న ఆటమ్ ని మనకి లేదంటే ఎలక్ట్రాన్ ని కన్సిడర్ చేస్తాం, అది మనకి E1 స్టేట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏదైతే ఎమిషన్ జరిగి ఉంటుందో ఆ ఎమిషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, రేడియేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, the emission of radiation frequency ఎంత ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ అమ్మ అది వచ్చేసి మనకి ఒమేగా E2 - E1 డివైడెడ్ బై h. అంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అని అంటే ఇక్కడ మనకి E2 - E1 hν అని ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ E1 నుంచి E2కి వెళ్ళడానికి hν ఎనర్జీ ఇచ్చింటాము. ఆ hν ఎనర్జీ అనేది ఆ ఎలక్ట్రాన్ లో కానీ ఆటమ్ లో కానీ ఉండింటుంది. అది మళ్ళీ కిందకి గ్రౌండ్ స్టేట్ లోకి వస్తుంది అంటే అది మళ్ళీ సేమ్ ఆ ఎనర్జీని రిలీజ్ చేస్తుందా, hν అనే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కదమ్మా. అలా రిలీజ్ చేస్తూ మళ్ళీ E1 స్టేట్ కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ, రేడియేషన్ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసినట్టయితే అది వచ్చేసి మనకి
ఈ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ E1 బై హెచ్ క్రాస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి హెచ్ క్రాస్ వాల్యూని అబ్జర్వ్ చేసినట్టయితే h/2π ఓకేనా. ఇక్కడ మనకి దీని వాల్యూ వచ్చేసి 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. ఓకేనా. హెచ్ క్రాస్ వాల్యూ వచ్చేసి మనకి 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. ఓకేనా అమ్మ. దీన్ని మనం ఏమంటాము అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాం. తెలుసు కదా మనకి ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనా. ఇది మనం హెచ్ క్రాస్ని ప్లాంక్స్ కాన్స్టెంట్ అని అంటాం అనమాట. ఈ ప్రాసెస్లో మనకి కెన్ అక్కర్ ఈవెన్ in this absorption of radiation of any radiation. This is called a spontaneous emission. ఈ ప్రాసెస్ లో మనకి ఏదైతే రేడియేషన్ అబ్సెన్స్ అయి ఉంటుందో ఎనీ రేడియేషన్ విల్ అబ్సెన్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ స్పాంటేనియస్ ఎమిషన్. ఓకేనా అమ్మ. ఈ స్పాంటేనియస్ ఎమిషన్ లో వచ్చేసి ద రేట్ ఆఫ్ ఎమిషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. ఇది వచ్చేసి మనకి ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. ఓకేనా అమ్మ. ఇది వచ్చేసి మనకి స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ అనేది ఇన్కోహరెంట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. Stimulated emission. స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఇక్కడ ఇంతకుముందు స్పాంటేనియస్ ఎమిషన్ లో ఏం చెప్పామమ్మా, ఏదైతే E1 లో ఉంటుందో అది E2లోకి వెళ్ళి ఉంటుంది. అగైన్ అది అబ్జార్ప్షన్ అని అన్నాము. ఇక్కడ మనకి E2 నుంచి ఇక్కడికి వస్తే అబ్జార్ప్షన్ అన్నాము. ఇక్కడ E2 నుంచి E1 లోకి వస్తే ఇక్కడ హెచ్న్యూని రిలీజ్ చేస్తే అక్కడ మనం దీన్ని ఏమన్నాము, ఎమిషన్ అన్నాం కదా. ఇక్కడ మనము స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో ఏంటి అని అంటే అగైన్ వీఆర్ కన్సిడరింగ్ ఏ 2 ఎనర్జీ స్టేట్స్. ఫస్ట్ వన్ ఈస్ ద E1 అండ్ సెకండ్ వన్ ఈస్ ద E2. ఓకేనా అమ్మ. ఇక్కడ ఏంటి అని అంటే ఎలక్ట్రాన్ అనేది మనకి E1 స్టేట్ లో E2 స్టేట్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే స్పాంటేనియస్ స్టేట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనం ఎటువంటి ఎనర్జీని అప్లై చేయలేదు కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇక్కడ మనం బయట నుంచి ఎటువంటి ఎనర్జీని ఇవ్వలేదు. కానీ ఇక్కడికి వచ్చేపాటికి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో ఇక్కడికి మనం కొంచెం ఎనర్జీని అప్లై చేసిన తర్వాత ఇది గ్రౌండ్ స్టేట్ కి E1 స్టేట్ కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడికి ఆఫ్టర్ ఎమిషన్ తర్వాత మనకి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి ఆటమ్ అనుకున్న ఆటమ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. అంటే మనకు ఎక్స్టర్నల్ గా ఎనర్జీ అనేది అప్లై చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా అమ్మా. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది అప్లై చేస్తుంది. ఇక్కడ మనకి అబ్జర్ప్షన్ అప్పుడు ఎనర్జీ అనేది ఉంటుంది, ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ గా ఎనర్జీ అప్లై చేస్తున్నాం, ఆ ఎనర్జీ కూడా దీంట్లో రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది కోహరెంట్. ఓకేనా. ఇది మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది కోహరెంట్ అమ్మ. ఓకేనా. ఒక్క నిమిషం. ఓకేనా అమ్మా. ఇది మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్, స్పాంటేనియస్ ఎమిషన్ అన్నమాట. ఓకే అమ్మ, వినిపిస్తుందా? ఉన్నారా క్లాస్లో?
ఉన్నాం మేడం. ఓకే, ఒకసారి వినిపిస్తుంది మేడం. ఇప్పుడు దాకా చదివింది ఒకసారి క్లియర్ చూద్దామా? ఓకే మేడం. ఫస్ట్ వన్ ఏం చూసాము? ఓవర్ వ్యూ చూద్దామండి. ఇప్పుడు దాకా మనం ఏం చదివాము? మేడం వాట్ ఈస్ ద లేజర్ ఎక్స్పాన్షన్? టెల్ మీ ద వాట్ ఈస్ ద లేజర్ ఎక్స్పాన్షన్. నాతో పాటు చెప్పండి అమ్మా. లైట్ amplification by simulated emission of radiation కదా. radiation. Yes madam. అండ్ దీని యొక్క ప్రాపర్టీస్ ఏం చెప్పాము? హై ఇంటెన్స్ కదా, High intense. పర్ఫెక్ట్లీ మోనోక్రోమాటిక్. ఓకేనా అమ్మా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అసలు లేజర్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అసలు వేవ్ ఆప్టిక్స్. ఓకేనా, మోనోక్రోమాటిక్. ఇక్కడ వేవ్ ఆప్టిక్స్ కి వచ్చిన ఇంపార్టెన్స్ మొత్తం కూడా లేజర్ వల్ల, లేజర్ వచ్చిన తర్వాత దీని యొక్క అప్లికేషన్స్ చాలా పెరిగాయి అన్నమాట. అందుకని లేజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, ఇప్పుడు మనకి మెడికల్లో కూడా ఏదైనా మనకి బాడీలో చెయ్యాలి అని అంటే లేజర్ యూస్ చేసి చేస్తారనమాట. ఓకేనా అమ్మా, ఇక్కడ వచ్చేసి మనకి పర్ఫెక్ట్లీ మోనోక్రోమాటిక్ దీని యొక్క ప్రాపర్టీస్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అంటే దీని యొక్క రేస్ అబ్జర్వ్ చేసినట్టే రేస్ ఆర్ పర్ఫెక్ట్లీ ప్యారలల్ అన్నమాట. ఓకేనా అమ్మ, నేను రాసేది మీరు నోట్ చేసుకోండి అమ్మా, చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా. మీరు మీ క్లాస్ చెప్తున్నప్పుడు ఇంపార్టెంట్ కీ వర్డ్స్, కీ పాయింట్స్ని నోట్ చేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండండి. కొంచెం స్ట్రెస్ తగ్గాలంటే చూడండి అమ్మా, యోగా లాంటివి చేసుకోండి. కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. కొంచెం వాటర్తో అలా కళ్ళుని తట్టుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఓకేనా, అంటే మీరు ఆ మైండ్లో నుంచి తీసేయండి ఫస్ట్. అంటే కొంచెం మా కళ్ళు నొప్పిస్తున్నాయి అన్నదని కొంచెం మనసుని ప్రశాంతంగా చేసుకొని వినండి. ఓకేనా, అంటే ఇప్పుడు మీతో పాటు మేము కూడా జర్నీ చేస్తున్నాం కదా ఆన్లైన్ క్లాసులో. మీరు వింటున్నారు, మేము చెప్తున్నాం కదా. మీరు 5 అవర్స్ అంటే మేము కూడా 5 అవర్స్ మీకు కాకుండా మిగతా వాళ్ళకు కూడా క్లాసులు చెప్తూనే ఉంటాం. కాబట్టి ట్రై చెయ్యండి. ఓకేనా, ప్రొటెక్ట్ చేసుకోండి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వీలైనంత సహకరించాలమ్మా వాళ్ళకి. ఓకేనా, ఎందుకంటే మన పరిస్థితి అట్లా ఉంది కాబట్టి ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా అంతే. ఓకేనా, Okay madam. ప్రాపర్టీస్ విషయానికి ఇంకంతేనా వచ్చేదాకా మేడం? ఇంకా ఆఫ్లైన్ లేదా మేడం ఇంకైతే? ఉంటుంది జ్యోతి, ఎందుకుండదు. కాలేజ్ ఉన్నాక ఆఫ్లైన్ అనేది జరుగుతుంది. ఏమంటే కొంచెం సిచ్యువేషన్ స్టేబుల్ అయ్యేదాకా ఉంటుంది అనమాట. అప్పుడు ఇప్పుడు దాకా మనం సిచ్యువేషన్ వెయిట్ కంట్రోల్లోనే ఉంది. అంటే సిచ్యువేషన్ కంట్రోల్లో కాదు మేడం, లాక్డౌన్ మేమైతే తీసేసినారంటే ఆన్లైన్ మేమైతే ఆన్లైన్ క్లాస్లో వినగలము. కానీ ఇప్పుడు ఇది సెకండ్ సెమ్ కదా మేడం, సిలబస్ కొంచెం అందుకే ప్రాబ్లం ఏం లేదు. అవసరం లేదు జ్యోతి. ఇప్పుడు మీరు బోర్డు మీద తీసుకోండి. చూస్తేనే కొంచెం బాగా అర్థమవుతుంది. ఇది అయితే ఇట్లా అర్థం కాదు మేడం అసలు. కరెక్ట్, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాం కాబట్టి, అలాగే అలవాటు అయింది కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ అదేమి, కానీ కొంచెం అన్నిటికీ అలవాటు చేసుకోవాలి. హయ్యర్ స్టడీస్కి వెళ్ళాం అనుకోండి అన్నిటికీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని కొన్నిసార్లు అన్ని అలవాటు చేసుకోవడం కూడా మంచిది. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేశారనుకోండి ముందుకి ఇబ్బంది అవ్వదు. అంతే కదా జ్యోతి, ఇప్పుడు డిగ్రీ కాబట్టి సరిపోతుంది. నువ్వు ఎంఎస్సీ అట్లా చేయాలంటే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది కదా. అందుకని పర్లేదు, కొన్నిసార్లు అలవాటు అయ్యేదాన్ని. ఓకే మేడం. పర్ఫెక్ట్లీ ప్యారలల్ చేస్తూనే ఉంటాయి. ఓకేనా, తర్వాత మనకి ఈ లేజర్ లైట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్గా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్. ఓకేనా, ఈ చాప్టర్ అయితే చాలా ఇంపార్టెంట్ అమ్మా. బాగా వినండి. ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్స్ అన్నమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే హై డైరెక్షనాలిటీ ఉంటుంది. ఓకేనా, తర్వాత దీన్ని హై డిగ్రీ ఆఫ్ కొహరెన్స్ ఉంటుంది. హై డిగ్రీ ఆఫ్ కొహరెన్స్.
high degree of coherence. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే హై ఇంటెన్సిటీ ఉంటుంది దీనికి. హై ఇంటెన్సిటీ ఓకేనా అమ్మ. ఇవి వచ్చేసి దీని యొక్క ప్రాపర్టీస్. స్పాంటేనియస్ ఎమిషన్, అబ్జార్ప్షన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే అమ్మ నీట్గా గుర్తుపెట్టుకోండి. నేను నీట్గా చెప్తాను మన భాషలోన. ఓకేనా. ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. ఇవి బేసిక్స్ అన్నమాట. ఓకేనా. నేను అబ్జార్ప్షన్ చెప్తున్నా. అబ్జార్ప్షన్ ఆల్రెడీ నేను చెప్పాను, ఇంకొకసారి నీట్గా చెప్తాను వినండి. ఇప్పుడు మనకి అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే అమ్మ ఇక్కడ మనకి ఏం చెప్పాము, గ్రౌండ్ స్టేట్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ రెండు ఉంటాయని చెప్పామా. దాన్ని మనము E1 E2 అని అనుకున్నాం. E2 అనుకుంటాం. ఓకే. మనకి ఎలక్ట్రాన్ వచ్చేసి ఇక్కడ ఉందనుకున్నాం, యాటమ్. గ్రౌండ్ ఓకే, స్టేట్. యాటమ్ ఎస్ మేడం. గ్రౌండ్ లో ఉందనుకున్నాం. ఇక్కడ గ్రౌండ్ స్టేట్ కి ఎనర్జీ అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే ఫోటాన్ H అప్లై చేసిన తర్వాత E1 నుంచి E2 లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. E2కి అంటే ఇక్కడ వెళ్ళిపోతుంది. ఎనర్జీ అబ్జర్వ్ చేస్తుంది కదా, ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. దీన్ని అబ్జర్వ్ మనము చేసింది. రేడియేషన్ ఎనర్జీ కదా, ఫోటాన్ అనేది మనకి రేడియేషన్ నుంచి వచ్చే ఎనర్జీని ఫోటాన్ ఎనర్జీ అని అంటాం కదా. ఈ ఫోటాన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి దీన్ని మనము అబ్జర్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అని అంటాం అన్నమాట. అర్థమైందా. అబ్జర్ప్షన్ అంటే ఫోటాన్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని యాటమ్ అనేది లేదా ఎలక్ట్రాన్ అనేది సెకండ్ స్టేట్లో కంటే E2 స్టేట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. దీన్ని మనము రేడియేషన్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటాం. ఇప్పుడు మనము స్పాంటేనియస్ ఎమిషన్ గురించి చూద్దాం. స్పాంటేనియస్ ఎమిషన్ స్పాంటేనియస్ ఎమిషన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకి E2 స్టేట్లో ఉంది కదా ఎలక్ట్రాన్ అనేది అబ్జర్వేషన్ తర్వాత. ఇక్కడ ఉంది ఎలక్ట్రాన్ అనేది కదా. ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్లో 10⁻⁸ సెకండ్స్ 8 మాత్రమే seconds. కదా. దాని తర్వాత మరి కింద స్టేట్లోకి వచ్చేస్తుంది అనమాట. అమ్మ ఇక్కడ స్టిమ్యులేటెడ్కి స్పాంటేనియస్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ స్పాంటేనియస్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఎలక్ట్రాన్ అనేది E2 నుంచి E1 లోకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎటువంటి ఎనర్జీని మనం అప్లై చేయట్లేదు, అవునా. ఇది ఏదైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసి పైకి ఉందో అదే ఎనర్జీతో కిందకు వస్తుంది అనమాట. కిందకు వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే దీనికి ఈ ఎనర్జీని రిలీజ్ చేసేస్తుంది. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాక ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, హెచ్ని రిలీజ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా. ఓకే మేడం. ఇక్కడ ఓకే మనకి మేడం. ఎనర్జీని ఇవ్వట్లేదు ట్రాన్స్ఫర్మేషన్ కి. ఇది వచ్చేసి మనకి ఇన్కోహరెంట్. ఓకేనా, ఇన్కోహరెంట్. ఇప్పుడు స్టిమ్యులేటెడ్ కొద్దాం. స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్లో వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఇప్పుడు సేమ్ అబ్జర్ప్షన్ కండిషన్ తీసుకున్నాము, E2 E1. ఓకేనా. ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంటుందమ్మా. ఓకేనా. ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ రావడానికి మనం ఏం చేస్తున్నాము అంటే ఎక్స్ట్రాగా ఎనర్జీ అనేది అప్లై చేయాలి. ఎక్స్ట్రాగా ఎనర్జీ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడికి ఎలక్ట్రాన్ అనేది E1కి వచ్చేస్తుంది. ఒక్క విషయం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనం ఎనర్జీ అప్లై చేసింటామా, అవునా. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి హెచ్ను అనే ఎనర్జీ అప్లై చేసింటామా స్టిమ్యులేటెడ్లో. అప్పుడు మనకి ఎనర్జీ అనేది మనకి హెచ్ను రెండు హెచ్లు అనేవి గ్రౌండ్ స్టేట్లో రిలీజ్ అవుతాయి. దీనికి డిఫరెన్స్ చూపిస్తానమ్మా. ఇక్కడ మనం ఎటువంటి ఎనర్జీని ఇక్కడ మనం అప్లై చేయట్లేదు, ఇక్కడ మనం ఎటువంటి ఎనర్జీని అప్లై చేయట్లేదు ఇక్కడికి రావడానికి ఎలక్ట్రాన్.
కానీ ఇక్కడ మనం ఎనర్జీని అప్లై చేస్తున్నాము ఈ గ్రౌండ్ స్టేట్ కి రావడానికి మనం ఎనర్జీని అప్లై చేస్తున్నాం కాబట్టి 2H న్యూస్ అనేవి వస్తాయి అనమాట. ఇది వచ్చేసి మనకి కోహరెంట్. ఓకేనా, ఇది మనకి స్పాంటేనియస్ కి స్టిమ్యులేటెడ్ కి మధ్య డిఫరెన్స్. ఓకేనా అమ్మా, అర్థమైందా స్పాంటేనియస్ కి స్టిమ్యులేటెడ్ కి డిఫరెన్స్? ఎస్ మేడం. స్టిమ్యులేటెడ్ అదేవిధంగా స్పాంటేనియస్ ఎమిషన్ కి మధ్య డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి మనకి స్పాంటేనియస్ ఎమిషన్ అనేది కోహరెంట్ గా ఉంటుంది, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది ఇన్కోహరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇస్ దట్ ఓకేనా అమ్మా, అర్థం? ఓకే మేడం. ఓకే మేడం, అర్థమైంది మేడం. 2 మెంబర్స్ వచ్చినాం మేడం ఈరోజు. అందరికి ఓకేనా అమ్మా? ఓకే ఎస్ మేడం. ఓకే మేడం. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకేనా, డిసప్పాయింట్ ఉండద్దండి, మీకు అన్ని థ్యాంక్స్ మేడం. మంచిగా జరుగుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. థ్యాంక్స్ మేడం.